ప్రేమాపూర్ణుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొకము. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభు మనల్ని చాలా ప్రేమించుచున్నాడు. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు గనుకనే తాను ప్రేమించు ప్రతి వానిని ఆయన శిక్షించుచున్నాడు. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించుచున్నాడు. కుమారులతో సంభాషించినట్లుగా ఆయన మనల్ని సంభాషిస్తూ మనల్ని హెచ్చరించుచున్నాడు. ఆయన గద్దింపునకు విసుగు ప్రతి వ్యక్తి కూడా దుర్బీజుడే గని కుమారుడు కాదు. కాబట్టి ప్రభు మనల్ని గద్దిస్తున్నప్పుడు మంచి మనసుతో ఆ గద్దింపును స్వీకరించాలి. ప్రభు ప్రతిసారి మన యొద్దకొచ్చి గద్దించుడు కానీ మన పైన నియమించిన నాయకుల ద్వారా, కాపురుల ద్వారా, సేవకుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా ఆయన మనల్ని గద్దించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ సందర్భాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఒక సందర్భంలో మీ మనసును కనిపించి ఉండొచ్చు. మీ పెద్దలు, మీ ఇరుగు పొరుగువారు, మీ నాయకులు మిమ్మల్ని గద్దించినప్పుడు దేవుడే గద్దించిన అనుభవాన్ని మీరు పొందుండొచ్చు. అయితే ఆ గద్దింపు సాక్షాత్తు దేవునిదే. దానికి మీరు విసుకక, దానిని మీరు తృణీకరించక, దానికి లోబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఒకవేళ గద్దింపునకు లోబడక దానిని తృణీకరిస్తే పశుప్రాయులే హఠాత్తుగా నాశనం వస్తుంది. అవివేకులుగా, అజ్ఞానులుగా మార్చబడి నిత్య నాశనమునకు తప్పక దిగజారిపోయి నశించిపోతామని చెప్పుటకు సందేహమేమీ కూడా లేదు. కనుక దేవుని ప్రియులారా, మనం దేవుని గద్దింపునకు లోబడాలి. మనము దేవుని గద్దింపునకు లోబడి దానికి విధేయత చూపిస్తే మనకు కలిగే ఒక 4-5 ఆశీర్వాదాలు మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా మనము దేవుని యొక్క గద్దింపునకు లోబడితే మనం మారు మనసు పొందుతాం అన్నాడు కదా. ఎవడైనా నీ స్నేహితుడు, నీ పొరుగువాడు తప్పు చేస్తే అతనిని నీవు వ్యక్తిగతంగా గద్దించు, తర్వాత ఇద్దరి ముందు గద్దించు, మారలేదా సంఘం అంతటి ఎదుట గద్దించు అన్నాడు. ఎందుకో తెలుసా? అతడు మారు మనసు పొందాలని, పాపాన్ని తప్పిదమును విడిచిపెట్టాలని. ప్రియులారా, హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటున్నాడు, ప్రభు మన మేలు కొరకు ఆయన గద్దించుచు శిక్షించుచున్నాడు. ఎందుకంటే మనము పరిశుద్ధులుగా మారాలని. ప్రియులరా, మొట్టమొదటి సంకల్పం ఏంటో తెలుసా? ప్రభు గద్దింపులో మనం పాపము నుండి, దరిద్రత నుండి, శాపము నుండి విడిపించబడి పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో నిలిచి జీవించుచు పరిశుద్ధుడని యేసువలే మార్చబడాలని ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు. అది మనకు మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవదిగా, జ్ఞానము లేకనే నా జనులు నశించుచున్నారు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది కదా. మనము జ్ఞానము లేని వారిగా ఉండక, అజ్ఞానుల వలె ఉండక, జ్ఞానం కలిగిన వారై ఉండినట్లుగా దేవుని గద్దింపును స్వీకరించాలి. ప్రియులారా, పరిశుద్ధుల్లో అనేక మంది జ్ఞానం ఉండి కూడా దాన్ని నిష్ప్రయోజనకరంగా మార్చుకున్నాడు. అందులో సొలొమోను ఉన్నాడు. అందులో కొంతమంది జ్ఞానులు ఉన్నారు. వారు దేవుని గద్దింపు నిర్లక్ష్యం చేసి తమ జ్ఞానాన్ని నిరర్థకం చేసుకుని నాశనం అయిపోయారు. కానీ మనం దేవుని జ్ఞానానికి లోబడితే, గద్దింపునకు లోబడితే జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాం. అది పరసంబంధమైన జ్ఞానం. దానిలో 7 రకాలైన శ్రేష్టమైన అనుభవాలు మనం కలిగిన వారమే జీవిస్తాం. మూడవదిగా, దేవుని గద్దింపునకు లోబడితే, శిక్షకు లోబడితే రాబోయే ఉగ్రత నుండి, ప్రమాదం నుండి మనం తప్పించబడతాం. ప్రియులారా, ఎంతోమంది పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో పరిశుద్ధులు, నీతిమంతులు అనబడుతున్నవారు దేవుని యొక్క గద్దింపును తృణీకరించడం వలన వారు, వారి కుటుంబాలు శిక్షించబడి నిత్య నాశనానికి వెళ్ళారు. యెరోబాము కానీ, ఆహాబు కానీ, ఇంకా సొలొమోను కానీ, చాలామంది నీతిమంతులు, సౌలు కానీ, వీరు దేవుని గద్దింపును తృణీకరించడం వలన వారు, వారి కుటుంబాలు నశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము అట్టే రీతిగా నశించిపోయి ఉండాలంటే గద్దింపునకు లోబడవలసిన ఆవశ్యకత ఉంది. అంత మాత్రమే కాదు, మనము దేవుని గద్దింపునకు లోబడితే ఆత్మాభిషేకాన్ని నిండుగా, మెండుగా, సమృద్ధిగా పొందుకుంటాం. ఏమంటున్నాడు భక్తుడైన దావీదు? నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం, దాన్ని నేను ఎలా త్రోసివేస్తాను అంటున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథులు కూడా సొలొమోను అంటున్న మాట, నేను నిన్ను గద్దించినప్పుడు నా తట్టు తిరుగుము, అప్పుడు నేను నీకు ఆత్మను దయచేసేదను అని అంటున్నాడు. దేవుడు సొలొమోను గారి ద్వారా వ్రాయించిన మాట అక్షరాల వాస్తవం. మన దేవుడి గద్దింపునకు లోబడితే ఆయన మనల్ని అభిషేకించి పరిశుద్ధాత్మ చేత సమృద్ధిగా నింపుతాడు. మన పరిపూర్ణతలోనికి వచ్చి ప్రభు రాకడలో ఎత్తబడుటకు ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మీరు కూడా ఈ గద్దింపులో ఉండే శ్రేష్టమైన అనుభవాల్ని ధ్యానించండి, అనుసరించండి. మనమందరం దానికి గద్దింపునకు లోబడి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. మీ గద్దింపునకు, ప్రతి పెద్దల గద్దింపునకు లోబడి జీవించి దాని వలన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ మాటలు విన్న వారిని దీవించి నీ మహిమ కలిగిన రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.